ఆమె మరి ఎంతవరకు కూడా నాగా ఉండేది కాదు. పని చేసే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండేది. పని విషయంలో మా నాన్నకంటే కూడా ఎక్కువగా ఆమె శ్రద్ధ కలిగి ఉండేది. ఎక్కడికి చాలా పర్యాయములు ఆమె కష్టపడుతూనే వచ్చేదన్నమాట కుటుంబం కొరకు. మా నాన్న ఇటు వరకు కొంచెం తాగుతూ ఉండేవాడు. నాన్నగారి గురించి కూడా బాగా టెన్షన్ పడేది. ఎందుకంటే ఆయన తాగి ఎక్కడ ఏమైపోతాడని ఆమెకి బాధ ఉండేదన్నమాట. మేమనేవాడు, నువ్వెందుకమ్మా పద్దాక నాన్న అట్లా అంటావు, మనం చెప్తుంటే వింటలేదు, ఊరుకోమనేవాడు. కానీ ఊరుకునేది కాదు. ఆయన తాగొస్తే ఆయనతో పోరాడుతూ ఉండేది. ఆమె మరి కర్నూలు నెహమ్మి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రక్షణ పడింది. ఆయన ఉన్న దినాల్లో రక్షణ పడింది. కొన్ని సందర్భాల్లో మా నాన్న తాగొచ్చి రావటం ద్వారా, ఆయన కుటుంబాన్ని తాగి రావటం ద్వారా, పట్టించుకోకుండా ఉండటం ద్వారా కొంత ఆయనతో కొంచెం ఆమె ఆత్మీయ విషయాల్లో ఆయనతో గొడవ పెట్టుకుంటుండేది. కానీ ఎట్లయితే మా నాన్న కూడా ఆమె తాకుండా చేసింది. చివరికి వచ్చేసరికి ఆయన కూడా తాకుండా ఉండేటట్లుగా చేస్తూ వచ్చింది. ఆమె చర్చిలో అందరికీ కనపడేటట్లు ఆరాధన చేసేది కాదు. అనేవాడిని ఆరాధన చేయాలమ్మంటే ఏమరా నాకు భయం అనేది. కానీ వ్యక్తిగతంగా చూస్తూ వచ్చేవాడిని. ప్రార్థన చేసేది బాగా. కుటుంబంలో ఇంట్లో ప్రార్థన వర్గాలుగా ఉండేదన్నమాట. అంతేకాదు మేము నలుగురం, నన్నుగా మా పెద్దక్క, చిన్నక్క, నేను మూడోవాడు, మా తమ్ముడు నాలుగోవాడు. మమ్మల్ని చాలా భక్తి మార్గంలో చిన్నప్పటి నుంచి కూడా సరైన రీతిలో, అంటే పెద్దవారు అయిపోయిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లనే జీవించినాయి. కానీ ఆమె మా పెళ్ళి అయ్యే వరకు కూడా ఒకళ్ళ జోలికి మేము వెళ్ళకోకుండా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తగాదలా ఆడుకోకుండా చాలా క్రమశిక్షణలో పెంచింది మమ్మల్ని. ఏదైనా తప్పు చేస్తే ఎంటాడి కొట్టేదన్నమాట. ఒకసారి నన్ను ఒక మాట కాని మాట మాట్లాడితే బూత్ మాట మాట్లాడాను. అక్కడ మురుక్కోడు బండి కూడా ఉంది కదా, అక్కడ వరకు నన్ను తరుముకుండా వచ్చింది. ఎదురుకుండా సైకిల్ వాళ్ళు వస్తుంటే వాళ్ళు పట్టుకోండి అంటే పట్టుకున్నాను. అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చింది. చాలా కష్టపడేది అనమాట. తర్వాత వచ్చారు, చేయవద్దమ్మా, నువ్వు డాక్టర్లు అన్నారు చేయకూడదు, పనులు చేయకూడదు అని. ఆమెకి ఎముకలు అరిగిపోయినాయి అన్నమాట. నడుము మూడు చోట్ల అరిగిపోయింది. అప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెట్టాము. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈమె ఏ పని చేయకూడదు, అట్లా ముద్ద అన్నం తిని ఏదైనా చేసుకుంటే ఇంట్లో వంట పని వరకు చేసుకోవచ్చు, ఏ పని చేయకూడదు అనేవాళ్ళు. ఆమెనేది కాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉన్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకెక్కువ పని చేసింది. మినపకాయ చేసేది, అన్ని పనులు చేసేది అనమాట. పని చేసి ఆమె ఇంకా ఆరోగ్యం ఇదైపోయింది. ఆమెకి 3 చోట్ల అరిగిపోయింది నడుము. తర్వాత మెడలో కూడా 2 చోట్ల అరిగిపోయింది. తర్వాత పేగులు ఏమైనాయి అంటే, పేగు మధ్యలో మనం కొన్ని చూస్తుంటాం. కోడి పేగులకి కానీ, మరి మటన్ కోసేటప్పుడు ఆ మేకకి పేగు మధ్యలో పొర ఉంటుంది. ఆ పొర కూడా ఆమెకి సిరిగిపోయింది. ఎందుకన్నా కానీ పేగులైన ఒక చోటకి వచ్చేసి విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడేది, నడువు నొప్పితో బాధపడేది. ఒక 6 నెలల నుండి కంప్లీట్గా మంచానికి పరిమితం అయిపోయింది. అన్ని మంచంలోనే ఉండేది. మా నాన్న కూడా బాగా ఆమెకి పరిచర్య చేశాడు. మా నాన్న ఎంత పరిచర్య చేశాడంటే, మా అమ్మకి ఎంత పని చేసేవాడంటే, ఆయన కడగటం చేయటం బాగా చేశాడు మా నాన్న. ఎందుకంటే ఒక భర్తగా మరి అట్లా చేసేవాళ్ళు ఇది అరుదు అనమాట. బాగా చేసేవాడు. మాకంటే కూడా ఎక్కువగా నాన్న బాగా పరిచయం చేశాడు. కారణం ఏంటంటే, అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమించేది. నన్ను ఎక్కువ ప్రేమించేది, మా నాన్న ఎక్కువ ప్రేమించేది, మా తమ్ముడిని ఎక్కువ, మా అందరికంటే ఎక్కువగా మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట ఆమెకి. నేను చాలాసార్లు చూసేవాడిని. మా దగ్గర నేను ఇక్కడ మరి బంటిమిల్లి దగ్గర పెద్దముడిలో పరిచయం చేస్తుంటే, అమ్మ నువ్వు మా దగ్గర ఉండమ్మంటే 10 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు. పద్దాక చిన్నోడికి ఫోన్ చేయి,
చిన్నోడికి ఫోన్ చేయనేది. ఎప్పుడు వచ్చేసేది ఉండేది కాదు అక్కడ. అంటే నలుగురిని చక్కగా ప్రేమించింది, నలుగురు పిల్లల్ని చక్కగా ప్రేమించింది, సరైన మార్గంలో వారిని మరి పెంచింది కూడా. ఎందుకంటే అది యవన కాలంలో కుర్రోళ్ళంగా మేము ఉన్నప్పుడు అక్కడ రోడ్డు మీద ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ కేకలు పెట్టేది మమ్మల్ని. వెళ్ళి నడవ అట్లా వెళ్ళి కూర్చునేవాళ్ళం, మమ్మల్ని వెంటనే పిలిచేసేది అనమాట. అక్కడ కూర్చొని ఇచ్చేది కాదు, కుర్రోళ్ళతో తిరగనిచ్చేది కాదు. ఎందుకంటే మీరు నమ్ముతారో లేదో, చాలా పర్యాయంలో ఆమె మాకు వయసు వచ్చిన తర్వాత కూడా, పెళ్ళిళ్ళు అయినాక కూడా మమ్మల్ని చాలా కంట్రోల్లో ఉంచేది అనమాట. ఆడపిల్లలను కానీ మమ్మల్ని కానీ చాలా మరి ఎంతో చాలా భయభక్తుల విధానంలో మమ్మల్ని పెంచుతూ వచ్చింది. భక్తి మార్గంలో కూడా చాలా మంచి విధానంలో పెంచింది. నేను కూడా మరి సేవకు సమర్పించుకున్నాను, పరిచయం చేస్తూ వచ్చాను. అమ్మకు కూడా చాలా పరిచయం చేశాం. నేను, మా పెద్దక్క, చిన్నక్క, తమ్ముడు చాలా పరిచయం చేస్తూ వచ్చాం. సరే, ఆమె మరి మరణ పడకలో ఉండి దాదాపు 6 నెలలు తీవ్రమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉండేది. దేవుడు ఎందుకు దేవునికి అయినట్ట అన్ని రోజులు పడకలో ఉంచినాడు అనమాట. ఎలాంటి బాధ అంటే మహాబాధ అన్నమాట. ఆ బాధ ఎలాంటిదంటే విపరీతమైన నొప్పులు ఆమెకి. కీర్తి హాస్పిటల్లో అనేక సార్లు పెట్టినాము. తర్వాత ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్లో బందర్లో పెట్టాము, కీర్తి హాస్పిటల్ ఎక్కువ పెట్టాం. అయితే ఆమెకి నడుము అరిగిపోయింది కనుక ఆమెకి యవన కాలంలో 30-40 సంవత్సరాల వాళ్ళకి అయితే సర్జరీ చేస్తే బాగుంటుందంట. ఈమె తట్టుకోలేదంట, దానికి సర్జరీ చేయకూడదండి, అట్లానే ఉంటే కొన్ని రోజులు మీ ఎదుటి ఉంటుంది అన్నారు డాక్టర్లు. ఈ పేగులు కూడా ఒకసారికి వచ్చేసినాయి, అన్నం తినేది కాదు. అట్లా కూడా యవన కాలంలో ఒక 40 సంవత్సరాలు, అట్లా 50 సంవత్సరాల వయసు అయితే ఆమెకి పేక్ మధ్యలో ఆ యొక్క రింగులు లాంటివి వేసి సర్జరీ చేసేవాళ్ళంట. కానీ ఈమె తట్టుకోలేదు, చేయకూడదు అన్నారు అనమాట. అసలు హాస్పిటల్కి తీసుకురావద్దు ఆమెని, ఆ ఫైల్ తీసుకొస్తే మేము ట్యాబ్లెట్ ఇస్తామన్నారు. చివరిలోకి వచ్చారు. ఒక దాదాపు ఒక 6 నెలల నుంచి హాస్పిటల్కి తీసుకురావద్దు అన్నారు. దాదాపు మేము చాలా రోజులు ఫైల్ తీసుకెళ్ళి చేపించుకుని వచ్చాం, ఆ మందులు తీసుకుని వచ్చేవాళ్ళు. ఇక ఎక్కువ నొప్పులకి అల్లాడిపోతూ ఉండేది, చాలా బాధపడుతుండేది అమ్మ. తర్వాత మరి మా విషయానికి వస్తే కూడా చాలా ప్రేమించేది, మమ్మల్నే కాదు మా బంధువులందరినీ ప్రేమించేది అనమాట. మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని అంటే ఆమెకి చాలా ఇష్టం అనమాట. ఆడవాళ్ళు అంటే బాగా ఇష్టం ఆమెకి. అట్లా చాలా అందరినీ ప్రేమించింది ఆమె. మా నాన్న తరపు వాళ్ళని కానీ, మా తాతయ్య వాళ్ళని కానీ, మా నాయనమ్మ తాతయ్య వాళ్ళని అందరినీ బాగా ప్రేమించేది, అందరినీ చూసింది. ఆమె ఎవరిది కూడా విరోధంగా ఉండేది కాదు, అందరితో ప్రేమపూర్వకంగానే ఉండేది. లేకపోతే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇవన్నీ చేసేది కాదు. ఆమె పని అనేది ఆమె చేసుకునేది. ఆమె ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేది. ఆమె అలాంటి మార్గంలో నడిచింది అనమాట. కాబట్టి అంతేకాదు, దేవుడు ఆమె వచ్చింది ఒకటే కానీ మా అమ్మను దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే